సూచో టీవీ కథల సమయం. ఒకానొకప్పుడు ఒక ఊర్లో ఒక భార్య ఒక భర్త ఉండేవారు. వారి ఇల్లు సరిగ్గా తోట పక్కనే ఉండేది. ఆ తోట పళ్ళు కాయగూరలతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఆ భార్య చాలా రుచికరంగా కనిపిస్తున్న రపంజల్ అనే పళ్ళని ఆ తోటలో పెరగడం చూసింది. ఏవండి, చూడండి, మన పొరుగింటి తోటలో రపంజల్స్ పెరుగుతున్నాయి. చాలా రుచికరంగా ఉంటాయనిపిస్తుంది. దయచేసి నాకు కొన్ని తీసుకురాగలరా? కాని ఆ భర్తకి భయం వేసింది. ఎందుకంటే ఆ తోట ఒక మాంత్రికురాలిది. ప్రియతమా, ఆ తోట ఒక మాంత్రికురాలిది. నేనక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. ఆ మాంత్రికురాలు నన్ను చూస్తే నా మీద మంత్రప్రయోగం చెయ్యొచ్చు. ఇంతలో ఒకరోజు ఆ భార్యకి జ్వరం వచ్చింది. భర్త తనకి ఏమిచ్చినా కూడా తినడానికి నిరాకరించేది. కేవలం రపంజల్స్ మాత్రమే కావాలని అడిగేది. రపంజల్స్, నాకు కేవలం అవే తినాలనుంది. అవి మాత్రమే నా ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. ప్లీజ్. ఆ భర్త తన భార్య గురించి చూసి చాలా కంగారు పడిపోయాడు. దాంతో ఆ రోజు రాత్రి తన ధైర్యాన్నంతా కూడదీసుకొని ఆ మాంత్రికురాలు తోటలోకి వెళ్ళాడు. ఆ మాంత్రికురాలు ఇప్పుడు ఇక్కడ ఉండదని భావిస్తున్నాను. కాబట్టి నేను తొందరగా కొన్ని పళ్ళని కోసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. ఆ భార్య ఆ పళ్ళని ఆనందంగా తింది. వాటిని తిన్న తర్వాత తనకి చాలా బాగుండే అనిపించింది. ఇంకా కావాలనిపించింది. ఈ రపంజల్స్ తిన్న తర్వాత నా ఆరోగ్యం చాలా మెరుగుపడినట్టు అనిపిస్తోంది. ఏవండి, దయచేసి నా కోసం ఇంకొన్ని తీసుకురారా? ఆ భర్త మరికొన్ని పళ్ళు తీసుకురావడం కోసం ఆ మాంత్రికురాలు తోటలోకి వెళ్ళాడు. కాని అతన్ని నిర్ఘాంతపరుస్తూ ఆ మాంత్రికురాలు అక్కడే ఉంది. ఆ భర్తను చూడగానే ఆమెకి చాలా కోపం వచ్చేసింది. నువ్వు నా రపంజల్స్ ని దొంగిలిస్తున్నావు. నువ్వొక దొంగవి. నీ మీద ఇప్పుడు నేను ఒక మంత్రం ప్రయోగిస్తాను. నిన్ను ఒక రాయిగా మార్చేస్తాను. భర్త చాలా భయపడిపోయాడు. తనను చూసి భయంతో వణికిపోయాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. దయచేసి నన్ను శిక్షించకు. నా భార్యకి ఆరోగ్యం బాగోలేదు. ఆమె ఆరోగ్యం మెరుగుపడటం కోసమే నేను ఈ పళ్ళని తీసుకుని వెళుతున్నాను. కావాలంటే వీటి కోసం నేను డబ్బులు కూడా చెల్లిస్తాను. నాకు డబ్బులొద్దు. కానీ నాకేం కావాలో నీకిప్పుడు చెబుతాను. నీ భార్యకి ఆరోగ్యం బాగై ఒక చిన్నారి పుడుతుంది. అప్పుడు నేనొచ్చి ఆ చిన్నారిని తీసుకువెళతాను. ఆ చిన్నారిని నాకివ్వకపోతే నిన్ను రాయిలా మార్చేస్తాను. సరే. ఆ భర్తకి మాంత్రికురాలంటే చాలా భయం. కాబట్టి అతను దానికి ఒప్పుకున్నాడు. కొంతకాలం గడిచింది. భర్త మాంత్రికురాలి గురించి పూర్తిగా మర్చిపోయాడు. అతని భార్య కూడా కోలుకుంది. ఒకరోజు ఆ భార్య ఒక అందమైన పాపకి జన్మనిచ్చింది. పాప పుట్టగానే మాంత్రికురాలు ప్రత్యక్షమైంది. నేను చిన్నారిని తీసుకుపోవడానికి వచ్చాను. నీకు గుర్తుండే ఉంటుంది, నా రపంజల్స్ కి బదులుగా నీ చిన్నారినిస్తానని నాకు మాటిచ్చావు. గుర్తుందా? లేకపోతే నిన్ను రాయిలా మార్చేస్తాను. నేను నా మాటని నిలబెట్టుకుంటాను. నువ్వు చిన్నారిని తీసుకుని వెళ్ళొచ్చు. మాంత్రికురాలు చిన్నారిని తీసుకుని వెళ్ళిపోయింది. నేను నీకు రపంజల్ అని పేరు పెడుతున్నాను. ఎందుకంటే నీ తండ్రి నా తోటలోంచి ఆ పళ్ళని దొంగిలించాడు. నువ్వు పెరిగి పెద్దయిన తరువాత నా సేవకురాలిగా మారుతావు. మాంత్రికురాలు రపంజల్ని ఒక పొడవైన ఒంటి స్తంభం మేడ మీద ఉన్న గదిలో ఉంచింది.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. రపంజల్ చాలా పొడవైన దట్టమైన బంగారు జడ కలిగిన ఒక అందమైన యువతిగా ఎదిగింది. ఆ ఒంటి స్తంభం మేడ మీదికి మెట్లు లేకపోవడంతో రపంజల్ ఎప్పుడూ దాన్ని వదిలి బయటికి రానే లేదు. ఆమె ప్రతిరోజు కూడా మాంత్రికురాలికి వంట చేస్తూ గిన్నెలు కడుగుతూ గడిపేది. తనతో మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో తనకి ఒంటరిగా అనిపించేది. తన కిటికీ నుంచి బయటికి చూస్తూ పాటలు పాడుతూ ఉండేది. ఎవరైనా వింటారేమోనని ఆశిస్తూ ఉండేది. హలో హలో, నాతో స్నేహం చేస్తారా? నాకొక స్నేహితుడు కావాలి. స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు. రపాండల్, రపాండల్, నీ జడని కిందకి వెయ్యి. దాన్ని నేను నిచ్చినలా వాడుకొని పైకి వస్తాను. రపంజల్ తన జడని కిందకి వేసేది. మాంత్రికురాలు దానిని ఉపయోగించుకొని ఆ ఒంటి స్తంభం మేడ మీదకి వెళ్లేది. పాపం రపంజల్ తన కాలాన్నంతా కూడా ఆ దుష్ట ముసలి మాంత్రికురాలు కోసమే పనిచేస్తూ గడిపేది. ప్రతిరోజు మాంత్రికురాలు భోజనం చేసేందుకు, రపంజల్ చేత పనులు చేయించుకునేందుకు ఆ ఒంటి స్తంభం మేడ దగ్గరికి తిరిగి వచ్చేది. ఒకరోజు ఒక చక్కటి అందమైన రాకుమారుడు ఆ ఒంటి స్తంభం మేడ దగ్గర నుండి వెళ్తూ ఉన్నాడు. రపంజల్ పాడుతూ ఉండడం ఆ కిటికీలోంచి తను చూశాడు. హలో హలో, నాతో స్నేహం చేస్తారా? నాకొక స్నేహితుడు కావాలి. స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు. రాకుమారుడు వెంటనే రపంజల్తో ప్రేమలో పడిపోయాడు. ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు. కాని మాంత్రికురాలు రావడం చూసి దాక్కున్నాడు. ఆ మాంత్రికురాలు ఎలా పైకెక్కిందో గమనించాడు. రపాండల్, రపాండల్, నీ జడని కిందకి వెయ్యి. దాన్ని నేను నిచ్చినలా వాడుకొని పైకి వస్తాను. మాంత్రికురాలు వెళ్లిపోయిన తర్వాత రాకుమారుడు రపంజల్ని పిలిచాడు. రపంజల్, రపంజల్, నీ జడని కిందకు వెయ్యి. నేను ఒక నిచ్చెనలో ఉపయోగించుకొని దాని సహాయంతో పైకొస్తాను. రాకుమారుణ్ణి చూసిన రపంజల్ ఎంతో ఆశ్చర్యపోయింది, ఆనందించింది కూడా. అతన్ని ఒంటి స్తంభం మేడ మీదకి ఎక్కనిచ్చింది. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అయిపోయారు. ఒకరోజు ఆ రాకుమారుడు తనని పెళ్లి చేసుకోమని రపంజల్ని అడిగాడు. రపంజల్, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు సరేనంటే నేను ఇంటికి వెళ్తాను. నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవటానికి ఒక పట్టు నిచ్చెన నేను తీసుకొస్తాను. తప్పకుండా ప్రియతమా, తప్పకుండా. రాకుమారుడు నిచ్చెన్ని తీసుకొని రావడానికి వెళ్ళాడు. నేను త్వరలోనే తిరిగొస్తా రపంజల్. నేను ఈ ఒంటి స్తంభం మేడకి, ఆ మాంత్రికురాలకి దూరంగా తీసుకుపోతా. తప్పకుండా నా ప్రియమిత్రమా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాకుమారుడు రపంజల్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాని మాంత్రికురాలు తనని గమనిస్తుందని వాళ్ళకి తెలీదు. అంటే రపంజల్ నన్ను వదిలి వెళ్ళిపోతుందన్నమాట. రాకుమారుడు ఆమెను తీసుకువెళ్ళడానికి తిరిగి వస్తాడన్నమాట. నేను వాళ్ళిద్దరికీ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పి తీరుతా. రపంజల్కి గుణపాఠం నేర్పించేందుకు మాంత్రికురాలు రపంజల్ అందమైన జడని కత్తిరించేసింది. మాంత్రికురాలు ఒక మంత్రాన్ని ఉపయోగించి రపంజల్ని ఒక సుదూర ఎడారిలోకి పంపించేసింది. రపంజల్ని కాపాడడానికి రాకుమారుడు తిరిగి వచ్చాడు. రపంజల్, నా ప్రియా, దయచేసి నేను పైకొచ్చేందుకు నీ జడని కిందకి వదులు. మాంత్రికురాలు రపంజల్ జడని కిందకి వేసింది. రాకుమారుడు రపంజల్ కనిపిస్తుందని ఆశించి పైకెక్కాడు. కాని తను పైకెక్కేసరికి అక్కడ మాంత్రికురాలు ఉండడం చూశాడు. హలో, హృదయం లేని మాంత్రికురాలు రాకుమారుని నిర్దాక్షిణంగా కిందకి తోసేసింది. కిందకి పో. రాకుమారుడు నేల మీద పడుతున్న సమయంలో అతని ముఖం ఒక ముళ్ళ పొద మీద పడిపోయింది. అతని కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకొని తను గుడ్డివాడిగా మారిపోయాడు. నా కళ్ళు, నాకేమీ కనిపించడం లేదు. పాపం రపంజల్ ఆ ఎడారిలో దారి తప్పిపోయింది. ఆమెకి ఆకలిగా దాహంగా ఉంది. ఎటు వెళ్లాలో కూడా తెలియడం లేదు.
రపంజల్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తూ ఆ రాకుమారుడు కూడా అన్ని చోట్ల తిరిగాడు. కొన్ని నెలలు గడిచాక చివరికి రాకుమారుడు రపంజల్ ఒకే చోటికి చేరుకున్నారు. హలో హలో, నాతో స్నేహం చేస్తారా? నాకొక స్నేహితుడు కావాలి. స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు. రపంజల్, రపంజల్, నా ప్రియతమా, ఎక్కడున్నావు? నా ప్రియమైన రాకుమారా, నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంది. రాకుమారుణ్ణి చూడగానే రపంజల్ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె కళ్ళ నుండి రాలిన కన్నీళ్లు రాకుమారుడి కళ్ళల్లోకి వెళ్లేసరికి తనకి కళ్ళు మళ్ళీ తిరిగొచ్చేశాయి. రపంజల్, నేను నిన్ను చూడగలుగుతున్నాను ప్రియా. రాకుమారుడు రపంజల్ రాకుమారుడి రాజ్యానికి తిరిగి వచ్చేశారు. అక్కడ వాళ్ళు వివాహం చేసుకొని ఎంతో ఆనందంగా గడిపారు. చీకు, నువ్వు గీసిన బొమ్మలు చాలా చండాలంగా ఉన్నాయి. ముందు టీవీని వెంటనే ఆపే. నాతో ఇంకోసారి చెప్పించుకోకు. కానీ మమ్మీ, వెనిలా, స్ట్రాబెరీ ఇంకా బటర్ స్కాచ్ కావాలి. నాకు ప్రతిదీ ఒక్కో స్కూప్ కావాలి. కస్లీ చేసే పనులని గమనించి తను కస్లీని హెచ్చరిస్తూ ఉండేది.